బ్యాక్ టు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ భవన్ లోకి వెళ్లేందుకు యత్నించిన పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుమన్ ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ భవన్ లోకి వెళ్లేందుకు యత్నించిన పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. లేదు, మేము ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఎంక్వైరీ కోసం వచ్చాము. మేము ఇక్కడికి దాన్ని బట్టి మేము ఎంక్వైరీ ఎట్లుంటుందో దాన్ని బట్టి రివ్యూ లేదు. దాన్ని బట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాం. విచారణ కేసు బట్టి మేము చేస్తామండి. మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ 2011/26 నాంపల్లి. దాని గురించే వచ్చాను, చూద్దామని వచ్చాను. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుమన్ ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ భవన్ లోకి వెళ్లేందుకు యత్నించిన పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఎలా ఉంది అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్? తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొందంటూ చెప్పుకోవచ్చు. బాల్క సుమన్ భవన్ లోనే ఉన్నారంటూ నాంపల్లి పోలీసులు భవన్ వద్దకు వచ్చారు. భవన్ లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు లోపల ఉండేటటువంటి పార్టీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. అసలు పార్టీ ఆఫీస్ లోపలికి ఎందుకు ప్రవేశిస్తున్నట్టు కూడా ప్రశ్నించడంతో పాటు పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు సీఎంకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి సందర్భం. ఇప్పటికే బాల్క సుమన్ మీద ఈ నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రధానంగా ఆయనపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయనపై కేసు నమోదైనటువంటి సందర్భం. ప్రధానంగా ఇటు సింగరేణికి సంబంధించినటువంటి ఆస్తులను తగలబెట్టాలి, మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనేటటువంటి పిలుపునిచ్చారు. మిలిటెంట్ ఉద్యమాలకు ముందుకెళ్లాలంటూ కూడా ఆ తరహా పిలుపునిచ్చారంటూ ఆయనకు సంబంధించినటువంటి మాట్లాడిన అంశాలపై ఇటు నాంపల్లి పోలీస్ స్టేషన్తో పాటు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. సో ఇదే నేపథ్యంలో ఆ ఫిర్యాదు స్వీకరించినటువంటి నాంపల్లి పోలీసులు ప్రధానంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో 4 రోజుల క్రితం ఈ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో నాంపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాల్క సుమన్ను అరెస్ట్ చేయాలంటూ కూడా భావించారు. సో అందుకు అనుగుణంగానే గత 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణ భవన్ చుట్టూ పోలీసులు మోహరిస్తూ ఉన్నారు. ప్రధానంగా బాల్క సుమన్ తెలంగాణ భవన్లోనే ఉంటూ ఉన్నారు గత 4-5 రోజుల నుంచి అంటూ కూడా పోలీసులకు సమాచారం ఉండడంతో ఎలాగైనా అతన్ని అదుపులోకి తీసుకోవాలంటూ కూడా భావించారు. సో ఇందులో భాగంగానే ఇవాళ పెద్ద ఎత్తున కూడా పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు పోలీసులు పెద్ద ఎత్తున రావడంతో పాటు ఆ తర్వాత కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీసులు రావడం, మరోవైపు ఈరోజు బాల్క సుమన్ అరెస్ట్ చేస్తారంటూ కూడా వార్తలు వినిపించడంతో ఇటు పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ వద్దకు చేరుకుని పోలీసులు గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం. ఇంకా లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, నాంపల్లి పోలీసులు ఘటనాస్థలం వచ్చి చేరుకున్నారు. అయితే మనతో నాంపల్లి ఏసీపీ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు బాల్క సుమన్ మీద నమోదైనటువంటి కేసు ఏంటి అన్న అంశాల గురించి ఆయనతో సార్ ఒక్క నిమిషం సార్ అసలు బాల్క సుమన్ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, కేసు నమోదైనటువంటి కేసు ఏంటి చెప్తా. ఒక్క సెకండ్ మాట్లాడండి. నువ్వు చెప్తామని మొన్న ఇచ్చిన దాని స్పీచ్ మీదనే మొన్న ప్రెస్ లో వచ్చిన ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇది మొత్తానికి ఇటు ఆయన మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ప్రజెంట్ పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ కూడా భావించారు. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ భవన్ వద్దకు ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు. ఇక
నాంపల్లి పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులంతా కూడా బీఆర్ఎస్ భవన్ చుట్టూ ఉన్నటువంటి నేపథ్యం. ఒకవైపు బాల్క సుమన్ అరెస్ట్ చేసేటటువంటి సమయంలో ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి, పార్టీ కార్యకర్తలు కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తారంటూ కూడా ముందుగానే భావించారు. సో అందుకనుగుణంగానే ఎక్స్ట్రా ఫోర్స్ను సైతం ఇప్పటికే తెప్పించినటువంటి సందర్భం. ప్రధానంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడాను ఇప్పటికే భారీ ఎత్తున కూడా మోహరించి ఉన్నారు. ఒకసారి మనం బీఆర్ఎస్ భవన్ వద్ద ప్రధానమైనటువంటి గేట్ లోపలికి వెళ్ళేటటువంటి గేట్ ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. లోపలికి పోలీసులు వెళ్ళనివ్వకుండా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడే మోహరించి ఉన్నారు. ఖచ్చితంగా లోపలికి పోలీసులను వెళ్ళనిచ్చేది లేదు అంటూ కూడా వారంతా కూడా భీష్మించుకొని కూర్చున్నటువంటి సందర్భం. దీంతో పోలీసులు బయట ఇప్పుడు ఆగిపోయి ఉన్నారు. సో లోపలికి వెళ్లేందుకు పోలీసులు కూడా ఇంకా సమాలోచనలు చేస్తున్నటువంటి సందర్భం. లోపలికి వెళ్ళాలా లేకపోతే ఇంకా ఏదైనా అదనపు ఫోర్స్ ఏదైనా తెప్పించాలా అనేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి వీటిపై పోలీసులు కూడా ఇప్పటికే సమాలోచనలు చేస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి బాల్క సుమన్కి సంబంధించినటువంటి అరెస్టుకు మాత్రం పోలీసులు రంగం సిద్ధం చేశారంటూ కూడా చెప్పుకోవాలి. ఆయన మీద నమోదైనటువంటి సెక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇటు సెక్షన్లు కూడా అరెస్టుకు దారితీసే విధంగా ఉన్నాయి. ప్రధానంగా ఆయన ఒక సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలను ఉద్దేశించి, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటు మిలిటెంట్ ఉద్యమాలకు ముందుకు రావాలంటూ ఒక అంశంతో పాటు ఆ తర్వాత సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలి, రైలు పట్టాలను కోసేయాలి అంటూ ప్రధానమైనటువంటి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోపాన్ని తెప్పించాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండడంతో పాటు మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఈ తరహా వ్యాఖ్యలు బాల్క సుమన్ చేశారు. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ పలు పోలీస్ స్టేషన్లలో బాల్క సుమన్ మీద ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధానంగా నాంపల్లి పోలీస్ స్టేషన్తో పాటు ఆ తర్వాత అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కూడా జరిగింది. ప్రధానంగా ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఆయన కూడాను ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇటు తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఒక హైడ్రామా నడుస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఏ క్షణమైనా బాల్క సుమన్ అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్థానికంగా నాంపల్లి పోలీసులతో పాటు మరొక స్థానికంగా ఉన్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు కూడాను పెద్ద ఎత్తున చేరుకుని ప్రజెంట్ సిచ్యువేషన్ను అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక లోపలికి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, మరోవైపు బాల్క సుమన్ అరెస్ట్ చేసేటటువంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న అంశాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుని కాసేపట్లోనే బాల్క సుమన్ అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా బాల్క సుమన్ ఆయన కాసేపటి క్రితమే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారంటూ కూడా ఆయన భావించారు. సో అందుకు అనుగుణంగా అన్ని సిద్ధం చేసుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా పోలీసులు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. సో అప్పటికే 2 రోజులు కూడాను పోలీసులు ఈ బీఆర్ఎస్ భవన్ చుట్టూనే పహారా కాస్తూ ఉన్నారు. సో ఇవాళ మాత్రం ఆయన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఇటు బంజారాహిల్స్ పోలీసులతో పాటు తర్వాత నాంపల్లి పోలీసులు, తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు బీఆర్ఎస్ భవన్ వద్ద మాత్రం పహారా కాస్తూ ఉన్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శశి.